నువ్వు నన్ను కలుగు చేసిన విధమును. సో వీఆర్ ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్. మనం చాలా అద్భుతమైన వారము. మరి ముఖ్యంగా మానవ జీవితంలో యవ్వనం చాలా అద్భుతమైనది. మరి ఈ అద్భుతమైన యవ్వనాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ మనల్ని మనం అర్థం చేసుకోవాలి, మన గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకు మీ హృదయంలో ఇంత కాన్ఫ్లిక్ట్? ఎందుకు మీకు పేరెంట్సే, ఎంతో ప్రియమైన పేరెంట్సే శత్రువులాగా, టీచర్స్ శత్రువులాగా? ఏది మనకి మంచిదో, ఏది మనకి లాభకరమైనదో, ఏది మన ఫ్యూచర్ని గొప్ప ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తూ ఉంటుందో, ఎందుకు ఈ సమయంలో మనకి దాని పట్ల ఎందుకు అంత ఆసక్తి ఉండదు అంటే నేను మీకు చెప్పాను కదా, మనం బ్రెయిన్ కాగ్నిటివ్ ఎబిలిటీ పెరుగుతూ ఉంటుంది, కానీ మన శరీరం ఇంకా రకరకాల మరి స్టేజ్లో డెవలప్ అవడం వల్ల మనలో ఒక కాన్ఫ్లిక్ట్. కాబట్టి ఫస్ట్ మీకు ఏం చెప్పాను నేను, స్టేజ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ కదా. మనం ఎవరమో మనం అర్థం చేసుకోకపోతే ప్రతి ఒక్కరూ, మరి ముఖ్యంగా డెవిల్, మరి ముఖ్యంగా సాతాను మనల్ని వేరే విధంగా, నువ్వు గొప్పవాడివి కాదు, నువ్వు చాలా పనికి మాలిన వాడివి, నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు నీ పేరెంట్స్ నిన్ను ప్రేమించట్లేదు, నీ అక్క చెల్లెలు నిన్ను అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు చూసాం కదా ఎన్ని డెవిల్స్ ఒక ఎవరిని బిడ్డ మీద పనిచేస్తూ ఉన్నప్పుడు డెవిల్ చాలా స్ట్రాంగ్గా, చూసారా ఎంత రెసిస్ట్, తను ఎంత రియలైజ్ అయ్యి ఒక సమయానికి వచ్చి వాటిని విడిపించుకోవాలన్నా కానీ ఆ వ్యక్తి వల్ల అయిందా? వ్యక్తి వల్ల కాలేదు. కాబట్టి ఈ సమయంలో మన గురించి మనం ఆలోచించకపోతే హూ యామ్ ఐ, ప్రతి ఒక్క యవ్వన బిడ్డ నేనెవరిని అనేది అర్థం చేసుకోకపోతే, ఒక చక్కటి దేవుని వాక్యము మీద మీ జీవితాన్ని చక్కటి పునాది వేసుకోకపోతే వారెవరో కూడా తెలియని వాళ్ళు మీకు టీచ్ చేయడం మొదలు పెడుతూ ఉంటారు. అపవాది కూడా మీ పట్ల వీడు ఏమవుతాడో, వీడిని గొప్పవాడు కానియకూడదు, ఎందుకు పనికి రానివ్వకుండా, మరి ముఖ్యంగా దేవునికి యోగ్యుడిగా కానివ్వకుండా ప్రయత్నించాలని మీ యొక్క హృదయంలో చాలా కాన్ఫ్లిక్ట్ అన్నమాట, చాలా పోరాటం బయటక లోపల కదా. మీరు ఇండిపెండెంట్గా అవుతున్న, డిపెండెన్సీ నుంచి ఇండిపెండెంట్గా అవుతున్న మీ హృదయంలో ఒక కలవరం, ఇది మీ యొక్క ఎదుగుదల ఒక భాగమే. దీన్ని మరి దేవుని యొక్క కృపతో మనం జయించవచ్చు. రెండవ స్టేజ్ కనుక మన జీవితంలో చూసినట్లయితే స్టేజ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఆర్ చావోస్ అంటారనమాట. అంటే గందరగోళం. మరి ఎలాగైతే ఒక కాన్ఫ్లిక్ట్, ఒక పోరాటమో, మరలా ఈ యవన దశలో మనలో ఒక స్టేజ్ ఉంటుంది, ఒక కన్ఫ్యూజన్ అనమాట. రాంగ్ డెసిషన్స్ ఈ వయసులోనే తీసుకుంటామన్నమాట. ఒకసారి మనందరి దగ్గర ఏమున్నాయి? రాంగ్ డెసిషన్స్, అన్ని ఎడిక్షన్స్. మీరు చాలా కనుక చూసినట్లయితే ఎడిక్షన్స్ అనేది ఈ ఏజ్లోనే ప్రారంభమవుతూ ఉంటాయి. మొదట చిన్న అలవాటుగా, మొదట చిన్న ఆనందంగా, చిన్న సరదాగా ప్రారంభమైనది మనం ఆ యొక్క కన్ఫ్యూజన్ స్టేట్లో ఎక్కువ రాంగ్ డెసిషన్స్, ఎక్కువ రాంగ్ ప్లేసెస్లో ఉండడం వల్ల మనం ఒక గందరగోళ పరిస్థితి మన జీవితంలో జరుగుతూ ఉంటుందన్నమాట. ఎవరు పెట్టారో కానీ మరి ఈ సెల్ ఫోన్కి మనం సాధారణంగా జైలుకి ఏ మాట యూజ్ చేస్తాం? సెల్. వీడిని తీసుకొని వెళ్ళి సెల్లో పడేయండిరా అంటారు కదా, సెల్లో ఉన్నారంటారు కదా. మరి చూసారా, సెల్ ఫోన్కి కూడా ఇప్పుడు మీరు పెద్దగా కనిపిస్తున్న సెంట్రల్ జైలు, రాజమండ్రి కారాగారంలో లేరు, లేకపోతే చీరాల లేదంటే ఒంగోలు ఇలాంటి సబ్ జైల్స్లో లేరు, కానీ మీలో చాలామంది ఒక జైల్లో ఉన్నారు. ఏం జైలు అది? సెల్ ఫోన్ అనే జైల్లో ఉన్నారు. మీరు కనుక గమనించినట్లయితే పోర్నోగ్రఫిక్ సైట్స్, మీరు ఏదైతే చూడకూడదో, ఏదైతే మీరు నేర్చుకోకూడదో, మీకు ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఎక్కువగా అందుబాటులో ఉందన్నమాట. కాబట్టి కన్ఫ్యూజన్. మీరు చక్కగా ఆరాధించే వాళ్ళు, వీళ్ళు చూడండి వీళ్ళ జీవితం ఎంత గొప్పగా ఉంది అనుకుంటున్న వాళ్ళు, వాళ్ళ యొక్క ప్రవర్తన మీరంతా చూస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి చర్చెస్లో కూడా అక్క వాళ్ళని, అన్న వాళ్ళని చూస్తున్నప్పుడు కూడా మీకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంది, అక్క వాళ్ళు స్టేజ్ మీద చాలా బాగా పాడుతున్నారే, మంచి వాక్యం చెప్తూ ఉన్నారే, చక్కగా కొరియో చాలా స్కిట్లో ఉంటా ఉన్నారే, కానీ అన్న బయట ఇలా ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు, లేదంటే అన్న బయట ఇలా జోక్స్ ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు, అక్క ఎందుకు అన్నతో మాట్లాడుతుందని మీ మనసులో కూడా చాలా గందరగోళం అనమాట. అంతే కదా, సెల్లో కూడా ఏం మీరు చూస్తున్నారో మీకు అర్థం కానటువంటి పరిస్థితి, ఒక కన్ఫ్యూజన్, ఒక గందరగోళం. ఎందుకు అంటే అపవాది మిమ్మల్ని అటాక్ చేస్తూ ఉందన్నమాట. మీరు ఏదైతే చూస్తూ ఉన్నారో, ఏదైతే వింటున్నారో, ఆడియో విజువల్, ఏవి అంటారు కదా, చాలామంది ఏవి వేస్తారనమాట ఒక వ్యక్తి గురించి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు, ఆడియో విజువల్. ఎందుకంటే ఆ వ్యక్తి గురించి బాగా అర్థం కావాలన్నా మన కళ్ళలో నుంచి మనం ఏం చూస్తూ ఉన్నామో, మనం చెవిటి నుంచి ఏది వింటున్నామో, మరి ముఖ్యంగా ఒక్కొక్కసారి సెక్యులర్ మ్యూజిక్ కూడా, ఒక్కొక్కసారి దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించకపోతే వర్షిప్ కూడా, మ్యూజిక్ కూడా మిమ్మల్ని రాంగ్ వేలోకి డైరెక్ట్ చేస్తూ ఉంటుంది. అందులో కూడా డెమన్ స్పిరిట్ ఉంటుంది అనమాట. మీరు కనుక గమనించినట్లయితే దేవుడు మ్యూజిక్ని ఎంతో ఇష్టపడతా ఉంటాడు. ఆరాధన దేవునికి చాలా ఇష్టం, కానీ
మరి మనందరికీ తెలుసు కదా, లూసిఫర్ వాడు కూడా ప్రధాన ఆరాధికుడే, గాయకుడే, తను తాను హెచ్చించుకున్నాడు. ఒక్కొక్కసారి మీరు గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో కూడా మీకు గుర్తుందా, డానియేల్ గ్రంథంలో మరి ఆ యొక్క ప్రతిమకు మొక్కమన్నప్పుడు రకరకాల వీణ, సింఫోనీ అవన్నీ వాయించారు. ఆ మ్యూజిక్ అంతా వాళ్ళని ఒక భ్రమపరచు పరిస్థితుల్లో పెడతా ఉంది. కాబట్టి మీరు ఏది నిజమైన ఆరాధన, ఏది సత్యమైన ఆరాధన, ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలి, మీరు ఫోన్లో ఏం చూస్తూ ఉన్నారు, ఏ మ్యూజిక్ వింటూ ఉన్నారు. సంగీతం మన హృదయాన్ని ప్రేరేపిస్తుంది, మన హృదయంలోకి ఉద్రేకత తీసుకొస్తుంది అనమాట. కానీ దేవుడు మనల్ని ఉద్రేకపరచాలని కోరుకోవట్లేదు, దేవుడు మనల్ని ఇంపాక్ట్ చేయాలనుకుంటున్నాడు, మన జీవితంలో ప్రభావం చూపించాలనుకుంటున్నాడు. కాబట్టి అవన్ బిడ్డలు, ఈ కన్ఫ్యూషన్ ఈ సమయంలో మీరు దేవుని వాక్యాన్ని కనుక మీరు అర్థం చేసుకున్నట్లయితే, దేవుణ్ణి కనుక ప్రవ్వా నేనెవరినో, నా పట్ల నీకున్న గొప్ప ప్రణాళిక ఏంటి, యోనాకు అర్థం కాలేదు కదా. కాబట్టి యోనా కన్ఫ్యూజ్ అయిపోయాడు. తార్షీష్ వెళ్ళాలా, దేవుడు చెప్పినట్టు నినివేకి వెళ్ళాలా, లేకపోతే తార్షీష్ వెళ్ళాలా, స్టేజ్ ఆఫ్ కన్ఫ్యూజన్ అనమాట. మూడోదిగా మరి ఆ సమయంలో అటువంటి కన్ఫ్యూజన్ అన్న కూడా మీకు చెప్పారు కదా, ప్రేయర్. ఇక్కడ మీరు ఇందాక ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఒక్క వ్యక్తే, కానీ ఎన్ని అతని మీద ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే ఇప్పటి వరకు మీ పేరెంట్స్ మీకోసం ప్రేయర్ చేశారు, మీరు చాలా చిన్న చిన్న ప్రార్థనలు చేసుకుంటా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో అన్నాడు కదా, ఒక గడి అయినా మీరు మేల్కొనలేరా. సో మినిమం మీరు డేలో అట్లీస్ట్ 1 hour అయినా మీరు ప్రేయర్ చేసుకోవాలి. మీ మీద యవ్వన బిడ్డలు, దేవుని దృష్టి మీ మీద ఎలా ఉంటుందో అపవాది యొక్క దృష్టి కూడా మీ మీద అలాగే ఉంటుంది. మీ తల్లిదండ్రుల యొక్క ప్రార్థనలు మిమ్మల్ని కొంత కవర్ చేస్తాయి, సంఘ ప్రార్థనలు మిమ్మల్ని కవర్ చేస్తాయి, దైవజనులు ప్రార్థనలు కొంతవరకు కవర్ చేస్తూ ఉంటాయి. మీరు వయసు పెరుగుతున్న కొద్దీ మీ మీద కూడా అనేకమైన దుష్ట శక్తులు, ఈవిల్ పర్సన్స్ అని ఈవిల్ అటాక్స్ మీ మీద జరుగుతూ ఉంటాయి. సో మోర్ ప్రేయర్, మోర్ పవర్. తర్వాత మూడోదిగా చూసినట్లయితే స్టేజ్ ఆఫ్ క్యూరియాసిటీ. వయసులో మీకు ఏదో తెలుసుకోవాలని కుతూహలం, ఏదో చెయ్యాలని కుతూహలం అనమాట. వాళ్ళు చేస్తున్నారు కదా, ఒక్కసారి డ్రింక్ చేసి చూద్దాం, ఒక్కసారి స్మోక్ చేసి చూద్దాం, ఒక్క అమ్మాయితో మాట్లాడి చూద్దాం, ఒక్క అమ్మాయిని ట్రై చేద్దాం, ఒక్క అబ్బాయిని ట్రై చేద్దాం, ఒక్క అబ్బాయిని దగ్గరగా మాట్లాడదాం ఉన్నాం. ఇందాక చెప్పారు కదా 3 చాక్లెట్స్ ఇచ్చి ప్రతిరోజు. చూసారా జోసెఫ్ మీద కూడా మరి పోతిఫర్ భార్య సడన్గా అటాక్ చేస్తూ ఉంటుంది. మీరు రోజు మీరుతో మాట్లాడే అబ్బాయిల్ని పట్టించుకోరు. సడన్గా ఏదన్నా ఒక రోజు ఒక అబ్బాయి చిన్న కాంప్లిమెంట్, నీ డ్రెస్ బాగుంది అంటే సడన్గా ఇంకంతే మీ పని అయిపోతుంది. నువ్వు మంచిగా నవ్వుతున్నావంటే అయిపోతుంది. డెవిల్ చాలా సడన్గా అటాక్ చేస్తుంది. పైగా సస్టైన్గా ఆమె ప్రతిరోజు ఆమె ఏసేపుతో మాట్లాడుతూ వచ్చిందనమాట. సో క్యూరియాసిటీ, ఏం మాట్లాడాలనుకుంటున్నాడు. సాయంత్రం ఫోన్ చేయి నీతో మాట్లాడతాను అంటే సాయంత్రం దాకా ఏం చేస్తూ ఉంటాం మనం, ఎప్పుడు ఫోన్ వచ్చిద్దా, ఏం మాట్లాడతాడా, నాకేం కాంప్లిమెంట్ ఇస్తాడా. ఎందుకంటే ఈ రోజుల్లో చూసినట్లయితే, ఇప్పుడు నేను పేపర్లో ఒక ఆర్టికల్ చదివాను అనమాట. చాలా మందికి సెకండ్ ఫ్యామిలీ ఉంటుందంట. ఏముంటుందంట? సెకండ్ ఫ్యామిలీ అంటే మీరు ఏమనుకుంటున్నారు? సెకండ్ వైఫ్ ఉందేమో అనుకుంటున్నారా? సెకండ్ హస్బెండ్ ఉందేమో అనుకుంటున్నారా? కాదు. సెల్ ఫోన్ ప్రతి ఒక్కరికి సెకండ్ ఫ్యామిలీ అయిపోయిందంట. ఫస్ట్ ఫ్యామిలీతో గడపడం కన్నా, ఫస్ట్ ఫ్యామిలీ బోర్ కదా, రోజు చూస్తాం, రోజు మాట్లాడతాం, తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, రోజు చూసిందే చూస్తూ ఉంటాం. కానీ సెకండ్ ఫ్యామిలీ ఫోన్లో అలా ఉండదు కదా. సెకండ్ ఫ్యామిలీ ఏం చేస్తుంది? ఎక్కడో దూరంగా ఉంటుంది. ఫోన్లో మీరు అబ్బాయితోనో అమ్మాయితోనో కనెక్ట్ అవుతారు. వాళ్ళకి ఈ ఇంట్లో టెన్షన్స్ ఏముండవు, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. వాళ్ళు మీతో నిన్న మంచి డ్రెస్ వేసుకుని దూరం నుంచి చూస్తారు కదా, ఏ టెన్షన్స్ ఉండవు. నీకు ఫేస్బుక్లో ఒక లైక్ కొడితే చాలు, వాట్సాప్లో చిన్న మెసేజ్ పెడితే చాలు, దూరంగా నిన్ను నవ్వితే చాలు, నువ్వు కొంచెం బాగున్నావంటే చాలు. సో చాలామంది ఎమోషనల్గా ఫోన్లో ఇతరుల వ్యక్తులకి, తెలియని వ్యక్తులకి, వాళ్ళు ఎక్కడో ఉంటారు మనకు తెలీదు. ఫేస్బుక్లో పరిచయం, వాట్సాప్లో మాట్లాడుకోవడం, చాటింగ్ అనమాట. కానీ వాళ్ళతో మన రిలేషన్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇంట్లో అక్క చెల్లెలతో మాట్లాడితే ఏమొస్తుంది, అన్న తమ్ములతో మాట్లాడితే ఏమొస్తుంది, అమ్మ నాన్నతో మాట్లాడితే ఏమొస్తుంది. వాళ్ళు ప్రతిరోజు మనల్ని ఏదో ఒకటి, నువ్వు చదువు, నువ్వెందుకు, అట్లా ఇట్లా అంటారు కదా. కానీ ఈ ఫోన్లో ఒక ఎమోషనల్ బాండ్ అయిపోయి ప్రతి ఒక్కరికి సెకండ్ ఫ్యామిలీ ఉంటుందంట. రియాలిటీ బతకకుండా రీల్స్లో బ్రతుకుతూ ఉన్నారంట కదా. నిజంగా చాలా రిలేషన్షిప్ పాడైపోతూ ఉన్నాయి. స్టేజ్ ఆఫ్ క్యూరియాసిటీ, ఏదో తెలుసుకోవాలని, ఏదో ట్రై చేయాలని. అర్థమైందా? మన జీవితం చాలా అద్భుతమైనది. ఏదో ట్రై చేయడానికి మనం ఇక్కడ లేము. రిహార్సల్ కాదు, మరలా రిహార్సల్ చేయడానికి. యూత్, యవ్వనం అనేది ఒక్కసారే వస్తుంది. ఆ ఒక్కసారి దేవునికి కనుక నిన్ను సమర్పించుకుంటే, దేవుని కనుక విధేయత చూపిస్తే, దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఈ యవ్వన దశలో నువ్వు తీసుకునే, నాకన్నా ముందు వాళ్ళు చేశారు కదా, నేను కూడా ట్రై చేస్తాను అంటే, కొన్నిసార్లు నువ్వు తీసుకునే నిర్ణయం ప్రేమల విషయంలో కావచ్చు, లేదు అంటే ఆల్కహాల్ విషయంలో కావచ్చు. ఒకసారి ఆల్కహాల్ తీసుకున్నాక, లివర్ డ్యామేజ్ అయినాక ట్రై చేశాను అంటే సరిపోతుందా? కొన్ని డ్యామేజెస్ ఇర్రివర్సిబుల్. చెప్పండి, కొన్ని డ్యామేజెస్
ఇర్రివర్సిబుల్. ఒక అబ్బాయితో ఫ్రెండ్షిప్, బయటికి రాలేరు. ఎంతగా తల్లిదండ్రులు ఏడుస్తున్నా మొత్తుకున్నా మీ లైఫ్ పాడైపోతున్నా, నేను కమిట్ అయిపోయానుగా. వాడు ఆల్కహాల్ తాగుతాడని తెలుస్తుంది, వేరే అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్నాడని తెలుస్తుంది. వాడు ఎంత వద్దన్నా ఆమె ఎప్పుడు వద్దు అంటదో అప్పుడే మనకి ఇంకా ఎక్కువ నేనే సాధించుకోవాలని తపన. బట్ ఈ ఏజ్ ఏంటి? స్టేజ్ ఆఫ్ క్యూరియాసిటీ అన్నమాట. కాబట్టి మనం అదే క్యూరియాసిటీ మీరు ఏ విషయాలు డెవలప్ చేసుకుంటారు అంటే దేవునికి సంబంధించిన విషయాల్లో ఇంకా ఎక్కువ వాక్యం నేర్చుకుందాం, ఇంకా మంచిగా కీబోర్డ్ ప్లే చేయడం నేర్చుకుందాం, ఇంకా దేవుని సన్నిధిలో ఎక్కువ పరిచయం చేద్దాం. ఆల్కహాల్ ట్రై చేయడం కన్నా, జంక్ ఫుడ్ తినడం కన్నా హెల్దీ ఫుడ్ ట్రై చేద్దాం, లేదంటే మంచిగా స్విమ్మింగ్ ట్రై చేద్దాం. మనం ఏ విషయాల్లో ఎక్సైట్మెంట్ ఉండాలి అంటే దేవుని మహిమపరిచే విషయాల్లో, మనము గాడ్లీ థింగ్స్లో దేవుని మహిమపరిచే విషయంలో, తల్లిదండ్రులని మెప్పించే విషయంలో మనం క్యూరియాసిటీ కలిగి ఉండాలి. కానీ మన జీవితాన్ని శాశ్వతంగా పాడు చేసే విషయాల్లో మరి స్టేజ్ కాదు కదా, ఇది జీవితం. స్టేజ్ మీద అయితే రెక్టిఫై చేసుకోవచ్చు, కానీ నిజంగా లైఫ్ని జీవించాలి అంటే ఒక్కసారి మన లైఫ్ డ్యామేజ్ అయితే, పైగా ఆడపిల్లలు గుర్తుపెట్టుకోండి, అబ్బాయిలు ఒక్కొక్కసారి ఏదైనా తప్పు చేసినా కానీ వాడు తెలుసుకొని మారిపోయాడు అంటారు. అర్థమైందా? అబ్బాయిలు తాగినా, అబ్బాయిలు వేరే అమ్మాయితో రిలేషన్షిప్స్లో ఉన్నా ఒక్కొక్కసారి వాళ్ళ పేరెంట్స్ అనుకుంటారు మా వాడు తెలుసుకున్నాడు, చాలా గర్వంగా చెప్పుకుంటాడు, కానీ ఇప్పుడు మా వాళ్ళు చాలా మంచిగా ఉన్నాడు, అప్పుడు వాడికి చాలా రిలేషన్షిప్స్ ఉండేవి, చాలా అమ్మాయిలతో తిరిగాడు, కానీ ఇప్పుడు మా వాడు బుద్ధిమంతుడు అయిపోయాడు, చక్కగా పెళ్లి చేసుకొని కాపురం చేసుకుంటాడు అని అబ్బాయిల గురించి చెప్పగలుగుతారు. ఒకసారి ఆడపిల్లలు మీరు ఆలోచించండి, మీ అమ్మ మీ నాన్న, మా అమ్మాయి ఒకప్పుడు ఒక అబ్బాయిని ప్రేమించింది, ఒక అబ్బాయితో సినిమాకి వెళ్ళింది, ఒక అబ్బాయితో షికార్కి వెళ్ళింది, ఒక అబ్బాయితో ఎక్కడికో వెళ్ళిపోయింది, లేకపోతే మా అమ్మాయి ఇలా ఉంది, ఇప్పుడు మా అమ్మాయి చక్కగా పెళ్లి చేసుకొని పద్ధతిగా ఉంది అని ఏ తల్లిదండ్రులైనా చెప్పగలరా? సో తల్లిదండ్రులు చెప్పుకోలేనిది ఎప్పుడు కూడా మీ జీవితంలోకి ఎంటర్టైన్ చేయొద్దు. ఫైనల్గా ఈ స్టేజెస్ ఉన్నాయి, కానీ అదే యవ్వన జీవితము స్టేజ్ ఆఫ్ కాన్క్వెరింగ్, జయించవచ్చు. మీకు ముందు అనేక మంది బైబిల్ గ్రంథంలో జయించారు వాళ్ళ జీవితాన్ని. డేవిడ్ గొలియాత్ని జయించాడు, శామ్యూయల్ జయించాడు, ఎస్తేర్ జయించింది కదా. వీళ్ళందరూ మీలాంటి యవ్వన దశే. వాళ్ళు ఎలా జయించారు అంటే వాళ్ళు వాళ్ళ జీవితంలో దేవుని తెలుసుకున్నారు. గెరాసేనుల దేశంలో దయ్యం పట్టినవాడు ఒకడు ఉంటే వాడు చాలా కాలం నుంచి సమాధుల్లో ఉండిపోతాడు. వాడు వస్త్రాలన్నీ చింపేసుకొని ఉంటాడు. ఆ యవనస్తుడు తాను గాయపరుచుకొని ఉంటాడు. కానీ ఆ ఒక్కడి కోసం, సమాధుల్లో ఉన్న ఒక్కడి కోసం యేసయ్య ఏం చేశాడో తెలుసా? ఇద్దరి నుంచి అద్దరికి వెళ్ళాడు. ఆయన వెళ్తూ ఉన్నప్పుడు తుఫాన్లో సముద్రంలో ఓడ మీదకి తుఫాన్ కూడా వచ్చింది. కానీ యేసయ్య శిష్యులు ఒక్కడి కోసం అద్దరికి వెళ్ళినప్పుడు, ఎందుకు ఒక్క మనిషికి ఎందుకు ఇన్ని దయ్యాలు కదా? మీకు ఒక చిన్న ఎడిక్షనే, ఒక చిన్న రిలేషన్షిప్లోనే బయటికి రాలేకపోతా ఉన్నారు, కానీ ఆ వ్యక్తిని ఎందుకు అన్ని దయ్యాలు పట్టి ఉంచిందంటే అతను అద్దరికి దేవుడు వాడి కోసం వెళ్ళాడు అంటే వాడికి చాలా పనుంది. అదే సమయంలో అపవాదికి కూడా వాడితో చాలా పనుంది. కాబట్టి ఒక్కడు కాదు, 6,000 ఈవిల్ స్పిరిట్స్ వాడి మీద దాడి చేసింది. కానీ వాడి లైఫ్లో గొప్ప విషయం ఏంటో తెలుసా? వాడు కాదు, యేసయ్య వాడి కోసం అద్దరికి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే యేసయ్యతో మాట్లాడాడో, యేసయ్య గొప్ప కార్యం చేశాడు. అక్కడ ఒక చిన్న మాట ఉంటుంది, వాడు స్వస్థ చిత్తుడై వాడి యొక్క హృదయంలో మార్పు వచ్చింది, వాడి ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. వాడు ఏమన్నాడో తెలుసా? ప్రభా, నేను నిన్ను వెంబడిస్తాను ప్రభా అంటే ప్రభువారు అన్నారు, నీకు ఇంకా సమయం ఉంది, నువ్వు ప్రకటించమన్నప్పుడు వాడు దెకాపోలి గ్రామాలకు వెళ్ళి ప్రకటించాడు. అంటే 10 గ్రీక్ సిటీస్లో, అంటే అన్యుల దేశాల్లో వాడు ప్రకటించాడు. వాడు ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయాడు. వాడు వరల్డ్ని చేంజ్ చేసేసాడు. ఒకప్పుడు సమాధుల్లో సేనా దయ్యాలు పట్టినవాడు, తాను గాయపరుచుకున్నవాడు. ఈ రోజుల్లో అమ్మ నువ్వు కూడా, లేకపోతే మీరు కూడా మీ జీవితాన్ని రకరకాల అలవాట్లతో పాడు చేసుకుంటా ఉన్నారేమో. ఈరోజు యేసయ్య నీ దగ్గరకు వస్తూ ఉన్నాడు. యేసయ్య తన మాట ద్వారా నీ జీవితాన్ని కట్టబోతా ఉన్నాడు. యేసయ్యకి చోటిస్తే, యేసయ్యని వెంబడిస్తే నువ్వేం చేస్తావు తెలుసా? నువ్వు ఖచ్చితంగా ఈ ప్రపంచాన్ని నువ్వు మారుస్తావు. 139వ కీర్తన 13వ వచనం, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భం నందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యములు. నువ్వు మారడమే గొప్ప ఆశ్చర్యం. దాన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా నువ్వు ఉండాలి. నీ జీవిత కాలం అంతా, నీ జీవితాన్ని బట్టి నీ తల్లిదండ్రులు, నీ జీవిత కాలం అంతా నీ జీవితాన్ని బట్టి నీ సహోదరులు, నీ దైవ సేవకులు, నువ్వు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే గొప్ప స్థితిలో దేవుడు మీ అందరినీ ఉంచునుగాక.